ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. ద లార్డ్ డజంట్ లుక్ ఎట్ ద థింగ్స్ పీపుల్ లుక్ ఎట్. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. ప్రైజ్ గాడ్. షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఉదయకాల శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. జీవన ప్రయాణంలో నీకేం అర్హత ఉంది? నీ రూపం, నీ వెనకబడిన నిష్ప్రయోజన పరిస్థితిని చూసి నువ్వు దేనికి పనికిరావని మనుషులు నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారని కుమిలిపోతున్నావేమో. నీకున్న స్థాయిని బట్టి నీ కుటుంబమే నిన్ను మూలన పడేసిందని కృంగిపోతున్నావేమో. మన తలంపులు, ఆశలు, కోరికలు, ఇష్టాలు అన్నీ లోక సంబంధమైనవి. మనం చూసింది ఇష్టపడతాం, చూసింది నమ్ముతాం, చూసి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటాం. మంచివారని, గొప్పవారని. అలా వాస్తవానికి కనిపించేవన్నీ నిజాలు కావు. కాకపోయి ఉండొచ్చు. మనం చూసినట్లు దేవుడు చూడడు సుమా. మనుషులైతే నీ రూపాన్ని, నీ బ్యాంక్ బ్యాలెన్స్ని, నీ హోదాని చూస్తారు. కానీ దేవుడు నీలో పవిత్రమైన హృదయాన్ని చూస్తున్నాడు. లోకము నిరాకరించిన రాయినే దేవుడు మూలకు తలరాయిగా మార్చబోతున్నాడు. ప్రవక్త అయిన సమూయేలు కూడా ఏలీయాబు యొక్క బాహ్య రూపాన్ని చూసి మోసపోయాడు. కానీ దేవుడు అడవిలో ఉన్న దావీదు హృదయాన్ని చూశాడు. ఈ నూతన దినంలో నీ అంతరంగాన్ని చూసి నిన్ను హెచ్చించే ఆ దైవిక ఎన్నిక యొక్క మర్మాన్ని ఈరోజు లోతుగా విశ్లేషణ చేసి ధ్యానము చేద్దాం. ఈరోజు సందేశం నీలోని నూతన ధైర్యాన్ని నింపి నిన్ను ఉన్నత స్థానంలో నిలవబెట్టబోతుంది. ప్రియదేవుని బిడ్డ, ఈ ఒక్క వీడియో నీలోని ఆందోళనన్నిటికీ స్వస్థ చెప్పబోతుంది. కాబట్టి కొన్ని నిమిషాల సందేశాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇందులో పొందుపరచబడిన అద్భుతమైన జీవిత ఉదాహరణ, లోతైన ఆత్మీయ విమర్శ, మరి చివరిలో ఉన్న శక్తివంతమైన విమోచన ప్రార్థన నీ జీవితంలో ఉన్న ప్రతి భయాలను తరిమివేసి పరలోకపు ప్రశాంతం నింపబోతున్నాయి. మనుషులు రూపాన్ని లక్ష్య పెడతారు. మ్యాన్ లుక్స్ ఎట్ ద అవుట్వర్డ్ అపియరెన్స్. లోకం ఎప్పుడూ కూడా అందం, హుందాతనం, ధనం, హోదాలను మాత్రమే చూస్తుంది. కానీ అవన్నీ తాత్కాలికమైనటువంటివి. మనుషుల మెప్పు కోసం జీవిస్తే చివరికి నిరాశే మిగులుతుంది. ఒక గొప్ప వజ్రాల వ్యాపారి వద్దకు ఒక వ్యక్తి వెళ్ళాడట. ఆ వ్యాపారి ముంద 2 అద్భుతమైన పెట్టెలున్నాయి. మొదటిది బంగారంతో చేయబడి నవరత్నాలు తాపడం చేయబడి ఉంది. అత్యంత సుందరంగా ప్రకాశిస్తుంది. రెండవది చాలా సాధారణమైన చెక్క పెట్టె. పాతబడిపోయి దుమ్ము కొట్టుకుని పోయింది. బయట ఉన్న మనుషులందరూ ఆ బంగారు పెట్టెని చూసి ఆశ్చర్యపోతూ ఇందులో ఏముందో, ఎంత విలువైందో అని పొగట్టం మొదలుపెట్టారు. కానీ ఆ వ్యాపారి రెండింటినీ తెరిచాడు. బంగారు పెట్టెలో కేవలం బూడిద మరియు పనికిరాని రాళ్లున్నాయి. కానీ ఆ సాధారణ దుమ్ము కొట్టుకుపోయిన చెక్క పెట్టెలో ప్రపంచంలోనే అత్యంత విలువైన స్వచ్ఛమైన వజ్రం దాగి ఉంది. ప్రియదేవుని బిడ్డ, లోకం ఆ బంగారు పెట్టెలాంటి బాహ్య రూపాన్ని చూసి మోసపోతుంది. కానీ దేవుడు నీ బాహ్య రూపాన్ని లేదా నీకున్న సాదాసీదా పరిస్థితిని చూడటం లేదు సుమా. నీ హృదయం అనే పెట్టెలో ఉన్న పవిత్రమైన విశ్వాసం అనే వజ్రాన్ని ఆయన చూస్తున్నాడు. మనుషులు నిన్ను పాతబడిపోయిన చెక్క పెట్టెలో చూసి తోసివేసిన దేవుడు నిన్ను తెరచి లోకానికి తన మహిమను చూపించబోతూ ఉన్నాడు. దేవునికి కావాల్సింది నీ సామర్థ్యం కాదు సుమా, నీ సమర్పణ. నీ హృదయం దేవుని పట్ల నమ్మకంగా ఉంటే అడవిలో ఉన్న నిన్ను వెతుక్కుంటూ వచ్చిన అభిషేకం చేసే బాధ్యత అది దేవునిది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, సూటిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయ స్థితి ఎరిగినటువంటి దేవుడు. ఒక్క క్షణం మనం ఆత్మ విమర్శ చేసుకునే సమయం ఇది. హృదయంలోనికి తొంగి ఒక్కసారి చూడు. మనుషులు నిన్ను గుర్తించటం లేదని, నీ రూపాన్ని లేదా పరిస్థితిని బట్టి నిన్ను తక్కువ చేస్తున్నారని ఆందోళన పడుతున్న నేపథ్యంలో ఉన్నావేమో.
బాహ్యమైన మెరుగులు దిద్దుకోవటానికి పడే తాపత్రయంలో నీ హృదయ పవిత్రతను కాపాడుకోవడంలో విఫలమైపోతున్నావేమో. దేవుడు నా హృదయాన్ని చూస్తున్నాడు అన్న సత్యాన్ని మర్చిపోయి లోకపు మెప్పు కోసం జీవిస్తున్నావేమో. ఒక్కసారి ఆలోచన చేయి. మనుషుల గుర్తింపు తాత్కాలికం, దేవుని ఎన్నిక అది శాశ్వతమైనది. ఈరోజే దేవుడు నీతో మాట్లాడుతుంటుండగా నీ హృదయాన్ని దేవునికి సమర్పించు. నీ ఆలోచన విధానాన్నే మార్చుకో. నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల మధ్యనున్నా, నీ బాధలను, నీ న్యూన్యత భావాలను దేవుని పాదాల దగ్గర కునుబరించు. తండ్రి, నా హృదయాన్ని నీకు అనుకూలంగా మార్చండి. మనుషుల మెప్పు కొరకు కాదు, కానీ నీ సమ్మతి నాకు దయచేయండి అని ప్రార్థన చేసుకో. ఆయన దగ్గరకు వచ్చే వారిని ఎంత మాత్రము త్రోసివేయని దేవుడు ఆయన. నీ ప్రార్థన ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ సందేశం నీ హృదయానికి నూతన నిరీక్షణను, ఆనందాన్ని నింపితే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో లార్డ్ క్లీన్ మై హార్ట్, యు ఆర్ మై జడ్జ్ అని నీ విశ్వాస ప్రకటనను టైప్ చేయండి. అలాగే మన షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. లోకము నన్ను తోసివేసిన నేను దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తిని, దేవుడు నా హృదయాన్ని చూస్తున్నాడనే విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ సంపూర్ణ విశ్వాసముతో ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. మా హృదయాంతరంగాలను పరీక్షించు మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ సందేశం వింటున్న నీ బిడ్డల హృదయాలను మీ చేతులకు అప్పగిస్తున్నాను బాబు. మనుషుల నిందల వలన, తక్కువగా చూడటం వల్ల వీరు పొందిన ప్రతి బాధ నుండి, మనస్తాపము నుండి యేసు నామములో విడుదల ప్రకటన చేస్తూ ఉన్నాను. సహాయము దయచేయండి. దావీదును అడవి నుండి పిలిచి సింహాసనముపై మీరు కూర్చుండబెట్టినట్లు ఈ నీ బిడ్డలను హెచ్చించి నీ మహిమను వారి జీవితాల్లో కనపరచండి. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నీ లేఖనము వారి జీవితాల్లో ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయా, పరలోకపు ప్రశాంతతో వారిని నింపండి. మీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా బిడ్డలను నిలవబెట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.